కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పిస్తాడు అని వ్రాయబడింది. ఎవరిని మనం కటాక్షించాలో వ్రాయబడింది. ఎవరినట? పేదలను కటాక్షించాలట. పేదలను కటాక్షించడం ధన్యతగా దేవుడు చెప్తున్న మాట. మనం చాలా మందిని పేదలను కటాక్షిస్తూ కనబడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో గృహాలకు వచ్చేవారు ధర్మాన్ని అడుగుతా ఉన్నప్పుడు వారికి సాధ్యమైనంత వరకు మనకున్న దానిలో వారికి దాన ధర్మాలు చేయడం మనం చూస్తాం. మీరు చేస్తూ ఉంటారు. అంతేకాదు, పండుగ రోజులు వచ్చాయంటే కాస్త పేదవారిని చూసి వారికి వస్త్రాలు ఇవ్వడమో, భోజనాలు పెట్టడమో, అనాథాశ్రమాల దగ్గరికి వెళ్ళి వారికి ఏదన్నా ఆహారం అందించడమో, ఏదైనా గిఫ్ట్లు కొనియడమో జరుగుతూ ఉంటుంది. పేదలను కటాక్షిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇంకా కొంతమందిని మనం పరామర్శిస్తూ కూడా కనబడుతూ ఉంటాం. వారికి ఏదన్నా ఆపద ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటాం. పేదల పట్ల మనం ఎంతో కొంత కనికరాన్ని చూపిస్తూ ఉంటాం. అందుకొరకు మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. అంతేనంటావా పేదలను కటాక్షించడం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదలను కటాక్షించడం మనకు తెలిసినంత వరకు అంతే బాగుంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు? పేదలను కటాక్షించడం అంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది? బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని ఫాలో అవుదాం. మనకు తెలిసింది మనం చేయడం కాదు. వింటున్నారా? మనకు తెలిసింది మనం చేస్తూ మేము వారి పట్ల కనికిరాన్ని, కటాక్షాన్ని చూపిస్తున్నామని మనం అనుకుంటున్నాం. అందరితో మనం సర్దుకుంటున్నాం, సరిపెట్టుకుంటున్నాం. కానీ ప్రభువారు పేదలను ఏ రీతిగా కటాక్షించమన్నాడు? దేవుని మనసులో పేదలను కటాక్షించడం అంటే ఏమిటి ఆ పద్ధతి అనేది నేను మీ ముందుంచబోతున్నాను. ఈరోజు సమయం చాలా తక్కువ అయినప్పటికీ సాధ్యమైనంత వరకు మీకు స్పష్టంగా అందజేయడానికి ఇష్టపడుతున్నాను. పేదలను కటాక్షించడంలో మొదటి పద్ధతి రెండు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 22వ అధ్యాయంలోనికి ఒకసారి మనం ప్రవేశిద్దాం. 22వ అధ్యాయము 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పుగా నువ్వు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇస్తున్న వాని వలె వాని ఎడల జరిగించకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. పేదలను కటాక్షించడం అంటే పేదవాడైన వాడు అవసరతలో ఉంటాడు. వాడేదైనా సహాయం కోరుకుంటాడు నీ దగ్గర. ఎందుకంటే నీవు ధనవంతుడవు కదా. కాస్తో కూస్తో దేవుడు నీకు చేమెల్లగా పాలబేడ నీ దగ్గర భద్రపరుచుకునే కృపనిచ్చాడు కదా. అటువంటప్పుడు పేదవాడు ఆపదలో ఉండి, అవసరతలో ఉండి నీ దగ్గరకు వచ్చి నాకు కాస్త సహాయం చేస్తావా అని అడిగితే నీకు చేతనైన సహాయం చేయాలి. చేయడమే కాదండి, అతనికి వడ్డీకి ఇవ్వకూడదు. అతని దగ్గర వడ్డీ లెక్క కట్టకూడదు. పేదలను కటాక్షించడం అంటే వడ్డీకి ఇవ్వకూడదు. పేదవారి దగ్గర వడ్డీ తీసుకోకూడదు. వాడు అసలే పేదవాడు, వాడు అసలే అవసరతలో ఉన్నాడు, వాడు అసలే ఎంతో వెనుకబడి ఉన్నాడు. వాడికి అవసరం వచ్చింది కదా అని చెప్పేసి నీవు డబ్బులు ఇచ్చి డబ్బులకు వడ్డీలు కూడా వసూలు చేసావనుకో, వాడి నడ్డి విరిసినట్టు కదా. పేదలను కటాక్షించడం అంటే అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఇది మొదటి పద్ధతి.
వడ్డీ వసూలు చేయకూడదు. పేదవాని దగ్గర అసలు తీసుకో. స్తోత్రం చెప్పండి. మీకు ఇంకొక అద్భుతమైన మాట, అంటే వడ్డీకి ఇవ్వకూడదా అనేది మీ ఆలోచన. అసలు బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలు వడ్డీకి ఇవ్వకూడదు, మొదటి విషయం. స్తోత్రం చెప్పండి. అయితే యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి రండి. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాన్ని ఒకసారి నేను మీతో పంచుకుంటాను. ఈ మాటలు వింటున్నప్పుడు యెరూషలేమునకు సమీపముగా ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే అగపడును అని వారు తలంచడం వల్ల ఆయన ఇంకొక ఉపమానం వారికి చెప్పాడట. ఏమిటా ఉపమానం అంటే, రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకొని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చాడట. నేను వచ్చే వరకు వ్యాపారం చెయ్యండి అని వారితో చెప్పాడు. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మను ఏలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయభారం పంపించారట. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకోవడానికి తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మొదటి వాడు ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించాయని చెప్పాడట. అతడు అంటాడు, యేసయ్యా, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వారితో చెప్పాడు. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించాయని చెప్పాడంట. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాడు. అతడు మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నువ్విచ్చిన మీనా, ఇదిగో నీవిచ్చిన మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోరివాడువైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తినని చెప్పాడు. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడునైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచలేదు? అలా చేసి ఉన్నట్లయితే నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుంటాను అన్నాడండి. దేవుడు ఏమన్నాడు? వడ్డీతో తీసుకుంటాను అన్నాడు. మరి దేవుడే వడ్డీ తీసుకుంటానన్నాడు కదా. వినండి, పది మీనాలు ఇచ్చిన వాడు వ్యాపారం చేసి 10కి 10 సంపాదించాడు. 5 మీనాలు ఇచ్చిన వాడు 5కి 5 సంపాదించి దేవుని యొక్క ప్రశంసలు పొందాడు. 1 మీనా ఇచ్చిన వాడు కండవలో జుట్టి, టవల్లో జుట్టి, సూర్లో పెట్టాడట. ఆయన వచ్చినప్పుడు మీరు ఎంతెంత సంపాదించారో ఒకసారి తీసుకురండి అంటే, ఆ 1 మీనా తీసుకున్నవాడు టవల్లోని దాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, నువ్వు ఇవ్వకుండానే కావాలనుకునే రకానివి, అందుకే నీ మీనా నీకు ఇచ్చాను, భద్రంగా దాచిపెట్టి నీకు ఇచ్చాను అన్నాడు. అప్పుడు ప్రభువారు అంటాడు, నిజమే, నేను పెట్టకుండా అడుగుకునేవాడిని, ఇవ్వకుండా కావాలనుకునేవాడిని, విత్తకుండా కొయ్యాలనుకునేవాడిని, ఇంత కఠినాత్ముని కదా. మరి నా సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి?
నా సొమ్ము సావుకారుల దగ్గర పెట్టాలి. ఎవరి దగ్గర పెట్టాలి? అండర్లైన్ చేసుకోండి. సావుకారుల యొద్ద నా సొమ్మును పెట్టినట్లయితే నేను వచ్చినప్పుడు సావుకారుల యొద్ద వడ్డీతో సహా తీసుకుంటాను కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర వడ్డీతో తీసుకోవాలి? సావుకారుల దగ్గర. పేదవారి దగ్గర ఏం కట్టకూడదు? వడ్డీ కట్టకూడదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. వడ్డీ అనేది పేదవారి మీద మరింత భారం పెట్టి అణిచివేసిన దానికి సాదృశ్యం. అందుకే దేవుడు అంటున్నాడు, పేదవారిని కలుగజేసింది నేనే, ధనవంతులను కలుగజేసింది నేనే, పేదవారికి ఏమి ఇవ్వకుండా బిగబట్టింది నేనే, భాగ్యవంతుడా అవడానికి నీకు అన్ని ఇచ్చింది నేనే. ఎందుకు నీకు అన్ని ఇచ్చానంటే నీ పక్షాన నీ ఏరియాలో నీ తాలూకా పేదలుంటారు, వారి పట్ల నీ మనస్తత్వం, నీ అభిప్రాయం, నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకుందామని నీకు కాస్తంత కలిమిని నేను ఇచ్చాను. కాబట్టి కలిమి కలిగిన నీవు పేదలను కటాక్షించు అన్నాడు. స్తోత్ర. ఎందుకంటే దేవుడు బీదలైన మీరు ధన్యులు అన్నాడండి. చప్పట్లతో దేవుడు లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనములో, లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనములో ఆయన అన్నమాట, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూసి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యమే మీది. చప్పట్లతో దేవుని రాజ్యమే వారిదైనప్పుడు దేవుని రాజ్యానికి వారసులైన వారిని మనం కటాక్షించవలసిన బాధ్యత ఉంది అని ఇందులో ఉన్న సత్యం. పేదలను కటాక్షించడం అంటే పేదవారి దగ్గర వడ్డీ పుచ్చుకోకుండా, ఏం పుచ్చుకోకుండా? వడ్డీ పుచ్చుకోకుండా, వడ్డీ వారికి లెక్కలు కట్టకుండా అసలు ఇచ్చి వారిని ఆదుకొని అసలు తీసుకోవడం కటాక్షం చూపిన బిడ్డగా దేవుడు నిన్ను గుర్తిస్తాడట. నీకు పేదవారంటే కటాక్షం ఉంది అనడానికి రుజువు ఏంటంటే, పేదవారు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసి ఆ సహాయం చేసిన దానికి వడ్డీ కట్టకుండా ఉండడమే కటాక్షము చూపిన బిడ్డతో సమానం. అలాగా ఉందాం. ఇక నుండి పేదవారిని కలుగు చేసింది దేవుడే, నీ దేవుడే, నువ్వు ఆరాధించే దేవుడే పేదవారిగా వారిని ఉంచాడు. అందుకని వారి మీద నువ్వు కటాక్షం చూపమన్నాడు కనుక నువ్వు కటాక్షం చూపుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకున్న సొమ్ముతో వడ్డీ కట్టకుండా అసలు తీసుకోవడమే కటాక్షము చూపడం. మొదటి పద్ధతి. రెండవ పద్ధతి నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము మొదటి నుండి, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నువ్వు కలుసుకోకూడదు, దుష్కార్యము జరిగించడానికై సమూహాన్ని వెంబడించకూడదు, నువ్వు న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యమును చెప్పకూడదు, వేశ్యమాడు వాడు పేదవాడైనను వాని ఎడ పక్షపాతముగాను ఉండొద్దు. రెండవ పద్ధతి, నీకు ధనవంతుడైనా దరిద్రుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, నీవాడైనా పరాయి వాడైనా న్యాయము తీర్చమని నీ దగ్గరకు వస్తే సొమ్ముకు కక్కుర్తి పడి సొమ్మిచ్చిన వాడి పక్షంగా ఉండి పేదవాడికి అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఇలాంటి పక్షపాత ధోరణి నీకు ఉండకూడదు. నీవాడైనా తమ్ముడు తనవాడైనా న్యాయంగానే చెప్పాలి. రైతులా ఎంత నీవాడైనా న్యాయంగానే మాట్లాడాలి. పక్షపాతము చూపకూడదు. నీకే అటువంటి పరిస్థితి వస్తే నీలో ఉండకూడనిది పక్షపాత ధోరణి ఉండకూడదు.
పక్షపాతము లేకుండా సరిగా న్యాయం చెప్పగలిగితే పేదలను కటాక్షించిన బిడ్డగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. పేదల పట్ల నీకు కటాక్షముందని దేవుడు మనస్కరిస్తాడు. చాలా మందిని చూశానండి, తీర్పు తీర్చమంటారు. అన్నా నువ్వే చెప్పన్నా అంటారు. సరే నేనే చెప్పడానికి ఒకవేళ నేను తగుదునయ్యా అని వచ్చి చెప్పాను అనుకో నేను తీరుస్తానులే, సరే రాండమ్మా మాట్లాడదాంలే రండి నేను పిలిచాను అనుకో, తగుదునయ్యా అని నేను వెళ్ళి తీర్పు తీర్చాను అనుకో, తప్పు చేసావయ్యా లేకపోతే తప్పు చేసావమ్మా, ఇది కరెక్ట్ కాదయ్యా ఇది కరెక్ట్ కాదమ్మా అన్నాం అనుకో, అప్పుడు వరకు బాగానే ఉంటారు. నన్ను తప్పుడు అన్నారే అని చెప్పేసి వాళ్ళిద్దరు బాగుండి నాకు పగవుతారు. నన్ను తప్పు పట్టాడే పాస్టర్ గారు, నాది తప్పు అన్నాడే, వాళ్ళిద్దరు తీర్చమన్నాడు. వాళ్ళిద్దరే ఎవరిది తప్పు విచారించి అమ్మ నువ్వు తప్పు మాట్లాడావు లేదా నువ్వు తప్పు మాట్లాడావయ్యా అని చెప్పాం. అది పద్ధతి కాదు, మార్చుకోండి అని చెప్పామా? చెప్పినప్పుడు ఎలా రిప్లై వస్తుందో తెలుసా? అప్పుడు భార్యాభర్తలు అనుకో వాళ్ళిద్దరు ఒకటాయి, నన్ను తప్పుడు దాన్ని చేశాడు పాస్టర్ గారు, నేను రాను చర్చికి, నన్ను తప్పుగా మాట్లాడాడు అయ్యగారు, నేను రాను పో చర్చికి అంటాడు ఈయన. ఏమంటే నిజమేనా? ఇలా జరుగుతున్నాయా? వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, తన్నుకున్న వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, తిట్టుకున్న వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, కొట్టుకున్న వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, రక్తం కాలేదాకా కొట్టుకొని వాళ్ళు మళ్ళా ఒకటి అవుతారు. న్యాయం చెప్పమని వచ్చినందుకు, న్యాయం చెప్పినందుకు శిక్ష ఎవరి మీద పడింది? ఉరిమి మంగళం దేని మీద పడింది? ఊరు. అసలే మంగళం కాలుతుంది. మంగళం అంటే ధ్యానం లాంటిది, పెద్దది ఉంటుంది మంగళం. అది అసలే మంట దాని కింద కాలుతా ఉండటం వల్ల కాలిపోతా ఉంది, దాని మీద పిడుగు పడిందంట ఊరు. అటుంటది. పక్షపాతము చూపకుండా తీర్పు తీర్చండి, పక్షపాతంతో మాట్లాడకండి. నీ వాళ్ళు కదా అని నువ్వు కోపేసుకొని నిలబడబాకు. తప్పు చేశాడుగా కోపేసుకొని వస్తావు. తప్పు చేశాడని తెలిసిన నువ్వు కోపేసుకొని వచ్చి తప్పు చేసిన వారి పక్షాన్ని నిలబడి నీకెందుకంట అని దబాయించడం ముందు చూశారో అలాంటి వారిని దేవుడు పరిశీలన చేస్తూ అంటాడు, వీరిలో కటాక్షము లేనే లేదు. కటాక్షించే మనస్సు వీరిది కాదు. మీరు చెప్పండి, పేదవారిని కటాక్షించడం అంటే రెండో పద్ధతి ఏంటంటే, ఎవరు నావారా పరాయి వారా అనే పక్షపాతము చూపకుండా ఉండేవారు. మరీ ముఖ్యంగా పేదవారిని పక్షపాతంగా ఉంచొద్దు, పక్షపాతంతో వారిని చూడొద్దు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చడాన్ని బట్టి నీకు పేదల పట్ల కటాక్షముందని దేవుడు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. పేదలను కటాక్షించి న్యాయ తీర్పులో పక్షపాతం లేకుండా తీర్పు తీర్చగలిగితే పేదలను కటాక్షించే నీవు ధన్యుడవు, ధన్యురాలవుతావు. పేదలను కటాక్షించే వారు పేదల దగ్గర వడ్డీ గుంజకుండా ఉంటే వారు ధన్యులు, ధన్యురాలవుతారు. మీ గురించి నేను చెప్పడం లేదు, బైబిల్ బోధ నేను చెప్తున్నా. సరి చేసుకోగలిగితే సరి చేసుకోండి, లేదు మా బతుకు మేము బతుకుతాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము ఉంటామంటే చెప్పాల్సిన బాధ్యత సేవకుడిగా నాది, బ్రతకాల్సిన బాధ్యత బిడ్డలుగా మీది. చెప్పకపోతే నాకు శ్రమ, చెప్పినా వినకపోతే మీకు శ్రమ. నేర్చుకొని ఆ దిశగా ముందుకు వెళ్దాం. స్తోత్రం. లేవియా కాండంలో దాని మాటను బలపరిచే 19వ అధ్యాయం ముందు చూడండి. లేవియా కాండము 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకు, పేదవాడు కదా అని పక్షపాతము చెయ్యకూడదు, గొప్పవారిని అభిమానము చూపకూడదు, న్యాయము బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చాలి. గొప్పవాడు కదా అని వారి మీద అభిమానం చూపబాక. గొప్పవాడికి వెళ్ళి మాట్లాడితే మనకేదో కాస్త కూస్త ఉపయోగపడతాడు, పేదవాడికి వెళ్ళి మాట్లాడితే వాడు టీ కూడా మనకి ఇప్పాడు, ఎందుకు మాట్లాడాలి వాడికి వెళ్ళి అనబాకు. దేవుడు అన్నాడు, పేదలను మీరు కటాక్షించగలిగితే ధన్యులవుతారు అన్నాడు. గొప్పవాడని పేదవాడని తేడా లేకుండా సమానముగా మాట్లాడడం, ప్రవర్తించడం, తీర్పులు తీర్చడం, సమాధానపరచడం, పక్షపాతం లేకుండా చేయి.
పేదవాడని తృణీకరించబాకు, గొప్పవాడని వాడి పక్షంగా మాట్లాడబాకు. పేదవాడని తృణీకరించకుండా పేదవాడి మీద కటాక్షం చూపగలిగితే నీవు ధన్యురాలు అవుతావు. చప్పట్లతో దేవుని మూడవ విషయం నిర్గమకాండం 23:11లో మూడవ విషయాన్ని నిర్గమకాండం 23వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం 6 సంవత్సరాలు నీ భూమిని విత్తు, దాని పంటను కూర్చుకో. 6 ఏళ్ళు భూస్వామి, ఓ భూమి కలిగిన భూస్వామి. నిర్గమకాండం 23వ అధ్యాయము 10వ వచనములో అంటుంది ఏమని? 6 సంవత్సరాలు నీ భూమిలో పంటను పండించుకో. ఆ పంటను 6 సంవత్సరాలు సమకూర్చుకో. ఎందుకంటే దేవుడు కూడా 6 ఏళ్ళే 6 రోజులే కష్టపడ్డాడు. 7వ రోజు ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. అందుచేత 6 సంవత్సరాలు నీవు నీ భూమి పంటను పండించుకొని సమకూర్చుకో. 7వ సంవత్సరమున దానిని బీడుగా పంట వేయకూడదు, బీడుగా విడిచిపెట్టాలట. అప్పుడు నీ ప్రజలలోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగాలు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగే చెయ్యాలి. పేదవారు తినాలి. నీకు భూములు ఇచ్చాడు దేవుడు. 6 సంవత్సరాలు భూమి పంటను పండించుకో. 7వ సంవత్సరము భూమిని బీడుగా విడిచిపెట్టు. బీడుగా విడిచిపెట్టిన తర్వాత ఆ బీడుగా ఉన్న దానిని పేదవారు తీసుకొని స్వీకరిస్తారు. మిగిలినవి అడవి మృగాలు తింటాయి. అది 7వ సంవత్సరము దానిని మనము విశ్రాంతికి వదిలేయాలి. మన వల్ల ఆ ఎరువులు ఈ ఎరువులు వేసి అన్ని సంవత్సరానికి ఒక పంట కాదు, ఇప్పుడు 3 పంటలు కూడా పండిస్తా ఉంటారు. భూమి సారాన్ని పిండి చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పింది అలా కాదని. అందుకే భూమి సారం లేకుండా పోతుంది, అందుకే భూమి ప్రయోజనం లేకుండా పోతుంది, అందుకే భూమి ఎక్కడ పడితే అక్కడ చిట్లిపోతుంది, చీలిపోతుంది, భూకంపాలు ఎక్కువైపోతున్నాయి. భూమి పంట సంవత్సరానికి ఒకసారి పండించు. నువ్వు వరుసగా 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం దానిని బీడు భూమిగా వదిలే. 7వ సంవత్సరం పొలం దున్నొద్దు, విత్తనాలు వేయొద్దు. ఎందుకంటే 7వ సంవత్సరం పేదవాడు ఆ పంటను కాస్త కూస్త మొలిచిన పంటను, ద్రాక్ష ఫలాలను, అంజూరపు ఫలాలను, దానిమ్మ ఫలాలను, ఇంకా ఏ ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను, ఆ పంటను వారు పేదవారు భుజించాలి. వారి కొరకు 7వ రోజున అంటే 7వ సంవత్సరం నీ పంటను పండించకుండా విడిచిపెట్టేసే. పేదవాళ్ళ కొరకు పేదవారిని కటాక్షించడం అంటే 6 ఏళ్ళు నువ్వు పంటను పండించుకొని 7వ సంవత్సరం పేదవాడికి వదిలేయడమే. నీవు పేదల పట్ల కటాక్షము చూపిన బిడ్డవవుతావు. రైతులా ఇంకా చదవండి, అక్కడే చదవండి. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారులను, పరదేశులను విశ్రమించున్నట్లు 7వ దినమున ఓరకనే ఉంచాలి. నేను మీతో చెప్పు వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు మీరు ఉచ్చరించకూడదు, అది నీ నోటి ద్వారా రానియకూడదు, నీకు తగదు. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. 6 రోజులు ఎద్దుల చేత పని చేయించండి. 7వ సంవత్సరం ఆ ఎద్దులకు విశ్రాంతిని ఇవ్వండి. 6 సంవత్సరాలు చక్కగా వాటిని పని చేయండి. 7వ సంవత్సరం వాటికి విశ్రాంతిని ఇవ్వండి. 7 విశ్రాంతికి సాదృశ్యం. కాబట్టి 7వ దాన్ని పేదలకు విడిచిపెట్టండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దీన్ని బలపరిచేది 19వ అధ్యాయం లేవియా కాండంలో ఉంది చూడండి. 19వ అధ్యాయంలో లేవియా కాండం 19వ అధ్యాయంలో లేవీయులకు రాశాడు ప్రభువారు. 19వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, వచనము 10వ వచనం అనుకుంటా. 19వ అధ్యాయం 10వ వచనం. ఎలా? నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లు రాలిపోయి మీరే ఏరుకోకూడదు యజమానులారా. రాలిపోతాయి కదా ఫలాలు, అవి చెట్టు మాది, తోట మాది,
అని యజమానుడు ఆడకూడదు. పేదవారికి పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. 7వ సంవత్సరం ఏం చేయాలి? రాలిన ఫలాలు కూడా యజమానుడు ఏరుకోకూడదు. ఎవరు ఏరుకోవాలి? అవి పేదవారు పరదేశులు ఉంటారు, వారికి ఇవ్వాలి. అది పేదలను కటాక్షించడం, పేదవాడిని కటాక్షించే పద్ధతి. పేదవాడి మీద కటాక్షము చూపడం అంటే 6 సంవత్సరాల వస్తు మందే, అన్ని మనవే. మీకు తెలిసిన భాషలో చెప్తాను, ఎక్స్క్యూజ్ చేయండి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటో చెప్పనా? 6 రోజులు మీరు పని చేస్తారు, 7వ రోజు విశ్రాంతి పొందుతారు. మీరు ఆటో అనే వాహనం కలిగి ఉన్నారనుకో, 6 రోజులు అద్దెకి ఇవ్వండి, 7వ రోజు పేదవాడికి ఉచితంగా వదిలేయండి. అర్థమైందా? ఇప్పుడు పేదవాడిగా నీ దగ్గరకు వచ్చి ఆటో అప్పుకు తీసుకున్నాడు, అద్దెకి ఉంటే వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అద్దె తీయమని వస్తాడా? పేదవాడయ్యే కదా నీ దగ్గరికి వచ్చి యజమాని కదా. స్తోత్రం. అంతేనా కాదా? కఠినంగా ఉంది కదా. అంటే దేవుని రూల్ అది, మన రూల్ కాదు. మన రూల్ అంటే వాడిని పిండి ముక్కు పిండి వసూలు చేస్తాం. మన రూల్ వేరులే, దేవుని రూల్ అయితే అది. 6 రోజులు వాడి దగ్గర అద్దె తీసుకో, 7వ రోజు వాడిని వదిలే. వాడు ప్రార్థనకి వెళ్తాడో పిల్లలతో షికారికి వెళ్తాడు. పేదలను కటాక్షించే పద్ధతి అది. ఒకవేళ రెంట్కున్నా అంతే.